ఈ నేపథ్యంలో ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి తన గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఏదో ఆలోచిస్తున్నాడు. అతను చిన్నగా దగ్గుతున్నాడు, మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. సరే, ప్రవీణ్ తన ఆలోచనలో తను ఉన్నాడు. తను హైదరాబాద్ వెళ్ళి క్యాంపు వర్క్ కంప్లీట్గా చేసుకుని వచ్చి హ్యాపీగా తన బాస్కి అందజేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఓకే, ప్రవీణ్ వర్క్ చేస్తున్న ఆఫీస్లో గోపాలం అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే అతను ఏంటంటే తన కొలీగ్ అయినప్పటికీ కూడా అసలు ఏమాత్రం కూడా ప్రోత్సహించటం కానీ, ప్రవీణ్ చేసే పనిని మెచ్చుకోవడం కానీ, బాగుంది అనడం కానీ చేయడం. అతను క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, గోపాలం క్వాలిఫికేషన్. ప్రవీణ్ ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ మళ్ళీ ప్రైవేట్గా చేసి పీజీ చేసి చక్కటి ఉన్నత విద్యావంతుడు అనిపించుకున్నాడు. ప్రమోషన్ కూడా సంపాదించే ఛానల్లో అతను ఉన్నాడు. కనీసం కొలీగ్స్ ఎవ్వరూ కూడా నువ్వు చాలా కష్టపడి చదివావు, ప్రమోషన్ ఛానల్లో ఉన్నావు అనే చిన్న కంగ్రాచ్యులేషన్స్ అనే మాట కూడా చెప్పకుండా ఏ విధమైన ప్రోత్సాహం కూడా ఇవ్వడం అనేది జరగట్లే. అదే విషయం ప్రవీణ్ చాలా బాధపడుతున్నాడు. మరి ఈ రకంగా ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రోత్సాహం ఎవరి నుంచి ఎవరికైనా వస్తుందా లేదా, అసలు నేటి సమాజ పోకడలు ఎలా ఉన్నాయి అనే విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ట్రైన్ జర్నీ ప్రవీణ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత అలా ఆలోచిస్తున్నటువంటి ప్రవీణ్కి పక్కింటి ఆయన వైపు ఆలోచనలు వెళ్ళాయి. కనీసం అతను పక్కింటి ఆయన అయినా కూడా కనీసం మీరు ఇలాగా అంచెలంచెలుగా పైకొస్తున్నారండి, మీరు ఎదుగుతున్నారు, పెరుగుతున్నారు అన్న మాట కూడా ఒక ప్రోత్సాహకరంగా మాట్లాడటం అనేది జరగలేదు. అసలు ఇటు ఆఫీస్లోనూ లేదు, సమాజంలో లేదు, ఇంటి చుట్టుపక్కల లేదు, ఇంటి పక్కన లేదు, ఇంటి వెనక లేదు. ఏమిటి ఇలాగా అంటూ ఇటువంటి ఆలోచనలు తన జర్నీలో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రవీణ్ చక్కటి ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. కనీసం ఆ విషయం కూడా ఎవరు కూడా అందరూ గుర్తిస్తారు, అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఒక్కసారి కూడా అటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పడం అనేది జరగలేదు. ట్రైన్ 10-15 స్టేషన్స్ అన్ని దాటిపోయి ఇక ఆగలేక ఎదుటి సీటు వ్యక్తి ప్రవీణ్ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు. మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాడు ఆయన. సరే, ప్రవీణ్ ఆలోచనలో ప్రవీణ్ ఉన్నాడు. చాలా స్టేషన్స్ దాటిపోయిన తర్వాత ఈయన ఏమైనా దిగిపోతాడు అనుకున్నాడు ఏమో, ఎదుట వ్యక్తి నవ్వడం జరిగింది, చిరునవ్వు నవ్వాడు. ప్రవీణ్ అనుకుంటాడు, అమ్మయ్య మొత్తం మీద కదలిక జరిగింది అని చెప్పేసి అనుకుంటాడు. నేను ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నారు. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని చెప్పేసి అంటాడు అతను. నా పేరు ప్రవీణ్ అండి అని చెప్పేసి అంటాడు. అయితే తన ఆలోచనలన్నీ కూడా అతను ఎదుటి వ్యక్తి ముందు ఉంచుతాడు ప్రవీణ్. అప్పుడు ఆయన అంటాడు, అలానా, మీకు మీ సమస్యకి పరిష్కారం నాకు తెలుసు అని చెప్పి అంటాడు. ఎలా తెలుసండి మీకు పరిష్కారం, ఎలా తెలుసు, అసలు నా సమస్యని మీరు ఎలా అర్థం చేసుకున్నారు, ఏ కోణంలో అని చెప్పి ప్రవీణ్ అడుగుతాడు ఎదుటి వ్యక్తి. అతడు అంటాడు, నా పేరు రామ్, నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నేను అసలు మీరు ఆలోచించే విషయాలు ఇవన్నీ కూడా ముందే నేను పసిగట్టాను. ఎక్కువగా ప్రోత్సహించడం గురించి మీరు ఆలోచిస్తున్నారు, కరెక్టే మీరు చెప్పింది. అయితే మిస్టర్ ప్రవీణ్, యు ఆర్ కరెక్ట్, మిమ్మల్ని ఎవరూ ప్రోత్సహించట్లేదు, ఆ మాట కరెక్టే. అయితే ఏమిటి మీకు వచ్చిన నష్టం ఏంటి? ప్రోత్సహించకపోయినంత మాత్రాన మీ యొక్క డెవలప్మెంట్ ఆగిపోయిందని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే మీరు చేయాల్సిన ఇక్కడ ఒక కర్తవ్యం, ఒక పని ఉంది. ఆ ప్రోత్సాహం అనేది రూట్ మార్చుకోవాలి మీరు.
ఎలా అంటారు? చెప్పండి చెప్పండి అంటాడు ప్రవీణ్. నేటి సమాజంలో ఎవరు ఎవరిని ప్రోత్సహించరు. ఎవరి ఎదుగుదల అయినా సరే చూసి ఓర్వరు ఫస్టు. అవసరమైతే కొంత విమర్శలు కూడా గుప్పిస్తారు. ఇటువంటి సమాజం నుంచి మీరు ప్రోత్సాహాన్ని, ఎంకరేజ్‌మెంట్‌ని ఎలా తీసుకోవాలని అనుకుంటున్నారసలు? అలా అనుకోవడం కూడా ఒక రకంగా ఈ రోజుల్లో తప్పే. కాబట్టి ఎవరి జీవితాలకి వాళ్ళే హీరోలు. నీ జీవితానికి నువ్వే హీరో. ఎవ్వరూ మనల్ని ప్రోత్సహించరు. కాబట్టి ఎవరు ప్రోత్సహించాలంటే మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. ఎవరు ప్రోత్సహించే పరిస్థితి లేనప్పుడు మనల్ని మనమే ప్రోత్సహించుకోవటం చేయాల్సింది తప్పనిసరి. పైగా నేటి సమాజం డిస్కరేజ్ చేస్తూ ఉంటుంది. అలా డిస్కరేజ్ చేస్తున్నప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదు. అంత కాన్ఫిడెంట్‌గా ఉండాలి మనం అని చెప్పేసి రామ్ అంటాడు. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కాబట్టి ఆయన ఓపెన్‌గా చక్కగా ఒక మామూలు హ్యూమన్ బీయింగ్‌లా కాకుండా డిఫరెంట్‌గా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా చెప్తూ ఉంటాడు ప్రవీణ్ గారు. మరొక విషయం ఏంటంటే, నేటి సమాజంలో విశాల హృదయంతో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. మన పనులను చూసి, మన డెవలప్‌మెంట్‌ని చూసి కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా తక్కువ మంది. ఆ తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు మీకు తారసపడతారో లేదో చెప్పలేము. మనకసలు వాళ్ళు ఎప్పుడు తారసపడతారో అది చెప్పలేము. కానీ అసలు లేరా అంటే ఉంటారు అని చెప్పేసి, ఏ అదృష్టవంతులకో వాళ్ళు తారసపడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తాడు ఆయన, రామ్ అని ఆయన. అప్పుడు ప్రవీణ్ ఏమంటాడు, చాలా థ్యాంక్స్ రామ్ గారు. మరి మీరు చాలా చక్కటి విషయాలు, వాస్తవాలు నాకు చెప్పడం జరిగింది. అంటే మీ ఉద్దేశం ప్రకారం మన జీవితాలకి మనమే హీరోలుగా మారాలి. అటువంటి జీవితాలు మనకు ఉండాలి. అలా అనుకుంటూ నేను 5 ఏళ్ల క్రితం ఎంత డెవలప్ అయ్యాను, తర్వాత 2 ఏళ్ల క్రితం ఎంత డెవలప్ అయ్యాను, 3 ఏళ్ల క్రితం ఎంత డెవలప్ అయ్యాను, ఈ మధ్య ఎంత డెవలప్ అయ్యాను, అలా అనుకుంటూ మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ఉంటే గనక మన డెవలప్‌మెంట్ మనకే తెలుస్తుంది తప్ప, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే పాట కూడా ఏదో ఉంది కదా! అలాగా మనం ఏమి ఎదురు చూసి మోసపోకూడదు అని చెప్పేసి ఆ పాట లాగానే మన జీవితాలు కూడా నిజంగానే ఉంటాయి. కాబట్టి మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను అని చెప్పేసి అంటాడు ప్రవీణ్. ఇంతలో ట్రైన్ తన గమ్యం చేరుతుంది. ఇద్దరు కూడా, ఆయన కూడా అక్కడే దిగుతారు. ఇద్దరు కూడా దిగుతారు. ఇక ప్రవీణ్ తను ఎంత డెవలప్ అయ్యాడు చిన్నప్పటి నుంచి అని చెప్పి, నేను ఒకప్పుడు 10th క్లాసు ఇంటర్మీడియట్లో ఉన్న వ్యక్తిని నేను. అలా అలా అంచెలంచెలుగా పీజీ లాగా వచ్చాను. ఒక గుడిసెలో ఉండే నేను ప్రస్తుతం రమ్యహర్మ్యంలో నివసిస్తున్నాను అని చెప్పేసి, ప్రమోషన్ ఛానల్లో ఉన్నాను అనుకుంటూ హెడ్ ఆఫీస్లో అడుగు పెడతాడు ప్రవీణ్. ఆడిటర్స్తో మాట్లాడే ఉద్దేశంతో అతను సంతోషంగా ఆఫీస్లోనికి వెళతాడు. ఇది హీరో అనేటువంటి ఈ కథలో నేను ఇచ్చినటువంటి సందేశం. ఎలా అంటే, మనల్ని ఎవరూ ప్రోత్సహించకపోయినా మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ, మన యొక్క డెవలప్‌మెంట్ అంచెలంచెలుగా ఎలా ఉందో అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మన పని అని చెప్పి అనుకుంటూ నేను ఈ కథను ముగించడం జరిగింది. దీనిని దయతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరొక కథతో నేను మీ ముందుకు వస్తాను. నమస్తే. వెరీ గుడ్.